ఖమ్మం జిల్లాలో సంచలనంగా మారింది. బీఆర్ఎస్ నేతకు సంబంధించిన బలవన్మరణ యత్నం. మంత్రి పొంగులేటి వేధిస్తున్నాడంటూ పురుగుల మందు తాగాడు బానోతు రవి అలియాస్ ఆర్మీ రవి. రవిని ఏసీపీ తిరుపతి రెడ్డి అలాగే స్థానికంగా ఎస్ఐ జగదీష్ వీళ్ళిద్దరూ వేధిస్తున్నారంటూ, అలాగే పొంగులేటి బంధువు దయాకర్ రెడ్డి వేధించినట్లు వైరల్గా మారింది. అతనికి సంబంధించిన ఒక ఆడియో క్లిప్పింగ్. రవిపై అక్రమ కేసులు పెట్టేందుకు ఎస్ఐ జగదీష్ ప్రయత్నిస్తున్నట్లు ఆడియో లీక్ అయింది. ఎస్ఐ జగదీష్ అక్రమ కేసుల్లో ఇరికించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు కూడా ఫోన్ సంభాషణ ఉంది. మొత్తానికైతే ఆసుపత్రిలో రవిని పరామర్శించారు బీఆర్ఎస్ నేతలు. మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, ఆర్మీ రవి అలియాస్ రవి ఆయనకి అలాగే సదరు ఎస్ఐ జగదీష్ కి మధ్య జరిగిన సంభాషణను ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం. అదే వాళ్ళని వాళ్ళు వైన్ షాప్ దగ్గర ఉన్నారని వాళ్ళు కలవటానికి శ్రీరాములు ఈయన రోడ్డు కడ్డం పెట్టి తాగుతుంటే ఈయన బండికి కొంచెం తగిలిందని చెప్పేసి కొంచెం తగిలిందని చెప్పేసి అట్లా పెట్టి ఓకే ఆ దుర్గాబాయి దగ్గర మా ఇంట్లో నన్ను కొట్టి నా బండికి తగిలిందని నా దగ్గర ఉన్న ఏమనుకుంటారో నేను ఆర్మీ ఇది అని చెప్పేసి నా జేబులో ఉన్న డబ్బులు గుంజుకునేసరికి నేను మా ఫ్రెండ్స్ ని అరిచినాక వాళ్ళు వచ్చేసరికి ఏమంటే బండి వేసుకొని పారిపోయినాడు. ఓకే అక్కడ ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ అక్కడ ఉండి నన్ను రావనగా నేను అందాజు 10 గంటల వెళ్తాంటే అక్కడ బంకు శ్రీదుర్గా వైద్య పక్క దాంట్లో ఈ రోడ్డు మీద బండి పెట్టి దాని మీద పెట్టుకొని తాగుతున్నాడు. నా వెళ్ళి వెహికల్ కొద్దిగా తగిలేసరికి నన్ను ఇట్లా బెదిరించి చేసి ఇష్టం వచ్చినట్టు కొట్టి నా వెహికల్ తగిలిస్తా డబ్బులు ఇవ్వక అనుకుంటూ నా జేబులో ఉన్న డబ్బులు 2400 గుంజుకొని ఇష్టం వచ్చినట్లు కొట్టిన నేను ఆ రంగంలోనే ఎంత అక్కడ మా స్నేహితులు అందరూ అక్కడికి వచ్చేసరికి బైక్ తీసుకొని పారిపోయిండు. నేను హాస్పిటల్కి వెళ్ళి చూసుకొని ఈరోజు వచ్చి పిటిషన్ ఇస్తున్నాను. ఓకేనా? సరే ఓకే. అది తాటిగట్టలు ఒక్కసారి కొద్దిగా నెడతావు